హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో బెల్లం పరమాన్నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. దసరా నవరాత్రుల్లో 9వ రోజు మహిషాసుర మర్దినికి ఈ బెల్లం పరమాన్నం అనేది నైవేద్యంగా చేసి పెడుతూ ఉంటాం కదండి. సో బెల్లం పరమాన్నం పాలు వేయగానే విరిగిపోకుండా ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. మరి వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. పరమాన్నం చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ బియ్యం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న కప్పుతోనే తీసుకున్నానండి. ఒకవేళ ఎక్కువ మందికి కావాలంటే కనుక మీరు ఇంకొక కప్తో కూడా బియ్యం అనేది వేసుకోవచ్చు. సో బియ్యం తీసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకుని శుభ్రంగా కడగాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత ఆ వాటర్ తీసేసుకుని వేరే వాటర్ వేసుకుని బియ్యాన్ని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకుని ఇందులో మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే 2 కప్పులు బెల్లం తురుము వేసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. బెల్లాన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా పాకం బట్టి వేసుకుంటే కనుక మనకి పరమాన్నం అనేది విరిగిపోకుండా ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి బెల్లం అంతా కూడా బాగా కరిగి ఈ విధంగా నురగలాగా వస్తుందండి. ఇలాగ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి. ఇంకా ఎక్కువగా కనుక మరిగితే మరీ పాకంలా వచ్చేస్తుంది. జస్ట్ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని చల్లార్చుకొని పరమాన్నం చేసుకోవడం కోసం వేరే బౌల్ పెట్టుకొని ఇందులో మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే 6 కప్పులు చిక్కటి పాలు వేసుకోవాలి. పరమాన్నానికి చిక్కటి పాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ పరమాన్నం నార్మల్ పాలతోనే కాకుండా కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చండి. రీసెంట్గా వీడియో పెట్టాను, ఆ లింక్ కూడా ఇస్తాను, చెక్ చేయండి కావాలంటే. 6 కప్పుల పాలు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకొని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మొత్తం మీద పరమాన్నానికి 1 కప్పు బియ్యానికి 6 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు, మొత్తం 8 కప్పులు ఉండాలండి. సో బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల పాటు పాలన్నీ కూడా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. సో చూసారు కదా, 15 నిమిషాలకు నాకు బాగా ఉడికిందండి అన్నం అనేది. చేతితో కూడా పట్టుకొని చూపిస్తున్నాను. మనం చేతితో పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా ఉంటే కనుక సరిపోతుంది. ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది పరమాన్నం. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ముందుగానే బెల్లాన్ని పాకం పట్టి చల్లార్చుకున్నాం కదండి, ఆ పాకాన్ని టీ వడకట్టుకుంటే స్టైనర్తో వడకట్టి వేసుకుంటే కనుక అందులో ఏమైనా నలకలు ఉంటే రాకుండా ఉంటాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని రుచి కోసం కొంచెం ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనం పాలల్లో ఉడికించుకున్న అన్నంలో బెల్లం పాకం అంతా కూడా బాగా కలిసిపోవాలండి. చూసారు కదా ఎంత బాగుందో. బాగా కలిస్తే ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ముందుగా జీడిపప్పు వేయించుకున్న తర్వాత మీకు నచ్చితే కనుక కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిక్స్డ్ కిస్మిస్ యూస్ చేశానండి. అవి 2 కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పరమాన్నంలో నెయ్యితో సహా కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఆ నెయ్యి అంతా కూడా పరమాన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే కనుక మనకి బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోతుందండి. ఈసారి మీరు కూడా ఈ విధంగా పరమాన్నాన్ని ప్రిపేర్ చేసి మహిషాసుర మర్దిని దేవికి నైవేద్యంగా సమర్పించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.